ఒక నిమిషం. ఎస్ లింగం యాదవ్ గారు ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు. పైలా కృష్ణారెడ్డి గారు. నమస్కారం అండి కృష్ణారెడ్డి గారు, బీజేపీ నాయకులు. నమస్కారం మేడం. సో కృష్ణారెడ్డి గారు, జాబ్ క్యాలెండర్ కోసం హైదరాబాద్లో నిరుద్యోగ యువత రోడ్లెక్కి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు నోటిఫికేషన్స్ లేవు, జాబ్ క్యాలెండర్ లేదు అని అడుగుతూ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టడము ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో అసెంబ్లీలో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కుదరవు, ప్రైవేట్ ఉద్యోగాలు చూసుకోవాలి అని మాట్లాడడాన్ని బీజేపీ ఎలా చూస్తుందంటారు? అసెంబ్లీలో శ్రీధర్ బాబు గారి వ్యాఖ్యలు చూసారు కదా మీరు. అండ్ మోర్ ఓవర్ బీజేపీ కూడా నిరుద్యోగులకు అసలు ఏం చేసింది ఇన్నేళ్లలో అని అని కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారు. మేడం, ముందుగా ఈ ప్యానల్లో ఉన్న అందరికీ అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, మేడం ఇందులో జాబ్ క్యాలెండర్ కానీ వీళ్ళు చెప్తున్నాము 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు నిన్నేసినాము మొన్నేసినాము గత ఏడాది వేసినాం అనే దానికంటే కూడా విద్యార్థుల అవస్థలు అనేది మనం ఒకటిసారి చూడాలి. ఏదైనా ఒక వస్తువుకి ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు ఇక్కడ కృష్ణారెడ్డి గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం మీ వాయిస్ పెంచుతారా? వినిపించట్లేదు. ఓకే మేడం. ఇక్కడ ఏమవుతుందంటే మేడం, ప్రతి దానికి ఒక వస్తువుకు ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు విద్యార్థులకు కూడా కటప్ ఏజ్ ఉంటుంది. ఈ సంవత్సరం కనుక ఏజ్ కనుక అయిపోతే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి క్వాలిఫై కారు. కాబట్టి ఇందులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఏదో ఒక సంవత్సరానికి 1, 2 నోటిఫికేషన్లు వేసేసి మేము ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పుకోవడము. గత 10 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ చేసింది కూడా అప్పుడు ఒకటేసి ఇప్పుడు ఒకటేసి మీ ఎలక్షన్ల ముందు దిగిపోయే ముందు నోటిఫికేషన్లు వేసి మేము ఏదో ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పేసి విద్యార్థులను భ్రమలలో పెట్టేసి ప్రజలను భ్రమలలో పెట్టేసి రాజకీయాలు చేయడం తప్ప విద్యార్థుల భవిష్యత్తు గురించి, వారి ఉద్యోగ భద్రత గురించి, వారికి ఉపాధి గురించి ఆలోచన చేసే విధంగా పార్టీలు లేవు, ప్రభుత్వాలు లేవు. గత 10 సంవత్సరాలు అదే చూసినాము. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా అదే చూసినాం మేడం. ప్రతి సంవత్సరం కూడా సుమారుగా తెలంగాణలోనే 2 లక్షల నుంచి 3 లక్షల మంది ఏజ్ బారై ఉద్యోగాలకు అర్హత లేకుండా పోతున్నారు. వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఎందుకంటే నోటిఫికేషన్ రేపు వస్తుంది మోపు వస్తుంది అని చెప్పేస్తే వాళ్ళు పోయి కోచింగ్ సెంటర్లో లక్షలు పెట్టేసి కోచింగ్ సెంటర్లో కోచింగ్లు తీసుకొని ప్రిపేర్ అయ్యి ఇది చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ రాక ఏజ్ బారైపోయి వాళ్ళు అటు గవర్నమెంట్ ఎగ్జామ్ రాయలేక ప్రైవేట్ ఉద్యోగానికి కూడా పోతే కూడా ఏమవుతుందంటే 20, 25, 30 ఇయర్స్ అంటే మ్యాక్సిమం 25 ఇయర్స్ లోపు ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కువ ప్రిఫర్ చేస్తాయి మేడం. నేను ఒక ఇండస్ట్రియలిస్ట్గా నాకు కొంత ఒక ఫార్మా కంపెనీ ఉన్నది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఎవరినైనా నేను చూసుకునేది ఏంటంటే 25 నుంచి 26 మ్యాక్సిమం అంటే 27 ఇయర్స్. దాని తర్వాత ఏ క్యాండిడేట్ వచ్చినా మోల్డ్ గార్డ్ అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక సెటప్ మైండ్ ఉంటుండ్రు, వాళ్ళు జాబ్ లో సెట్ గారు, వాళ్ళకు అవగాహన లేదు. ఆ ఏజ్కి వచ్చిన తర్వాత మనం ఏదన్నా గట్టిగా చెప్పాలన్నా, వాళ్ళ బాస్ చెప్పాలన్నా, మా మేనేజర్ చెప్పాలన్నా ఇబ్బంది పడుతుంటాడు. కాబట్టి వాళ్ళకి ఏజ్ బారైందని చెప్పేసి ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు రాకుండా పోతున్నాయి. దీనికి అంతటికీ ఎవరు చేసుకుంటున్నారు అంటే పాపము ఇప్పుడు మనము విద్యార్థులను ఊరించడము, విద్యార్థులను భ్రమలల్లో పెట్టి ఓట్లు వేయించుకోవడము, మేము ఏదో వాళ్ళకు మేము చేయిస్తున్నాము, మేము వాళ్ళను భవిష్యత్తు బాగుపరుస్తున్నామని చెప్పేసి అభూత కల్పన కల్పించి వాళ్ళ భవిష్యత్తుతోటి గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఆడుకుంది, ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ ఆడుకుంటుంది. ఏమైనా కానీ మేడం వీళ్ళు ఒకటే ఉన్నది, ఏ ప్రభుత్వమైనా ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఏ పార్టీ అధికారంలో ఉన్నది, ఎంతసేపు కేంద్రం ఏం చేసింది, కేంద్రం నుంచి మీకేం రావాలనో అది అడగండి, కేంద్రం ఏం చేయాలనో మీరు అడగండి. ఇది చెయ్యలేదు పర్టికులర్గా అని మీరు నిరూపించగలిగితే మనం ఏదైనా మాట్లాడగలుగుతాం. కానీ ఒక బట్టగాల్చి బీజేపీ మీద కేంద్ర ప్రభుత్వం మీద వేసేస్తాము. ఇక 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రావాలి, దానికి సంబంధించిన అధికారులు, మంత్రులు, కన్సర్న్ మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళి ఈ రోజు వరకు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి గారు పోయి, మీ రేవంత్ రెడ్డి గారు పోయి 2-3 సార్లు కలిశారు. కానీ సరే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎన్నిసార్లు పోయి కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ను కలిసిండో ఒకసారి కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. అది ఎంత ఏం లేదు, ఏదంటే ఒక లెటర్ రాష్ట్రమంటారు. ఆ లెటర్లో ఉన్న మతలబ్ ఏంది, ఒక బట్టగాల్చి మీద వేసే విధంగా ఉందా, మీకు సిద్ధశుద్ధి ఉందా, ఏ అంశం మీద మీకు క్లారిటీ ఉంది అనేది కేంద్రంకి వెళ్ళి నివేదిస్తే కనుక వాళ్ళు చేయలేకపోతే
అప్పుడు మీరు ప్రశ్నిస్తే ప్రాపర్గా ఉంటుంది. కానీ ఒక ఆరోపణలు మట్టే చేసేసి మీరు తప్పించుకుంటే మనకు కనుక రాబోయే రోజుల్లో తెలంగాణ విద్యార్థులు కానీ తెలంగాణ ప్రజలు మీ కాంగ్రెస్ పార్టీకి ఎలాగో బీఆర్ఎస్ పార్టీకి పొందబెట్టారు, రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ కూడా ఆ పరిస్థితి రావద్దు. అంటే ఎవ్రీ ఇయర్ ఎంతమంది రిటైర్డ్ అవుతున్నారు, ఎంతమందికి నూతనంగా ఇవ్వాలి, జనాభా ప్రతిపదికన ఉద్యోగ కల్పన ఎంత జరగాలి. జాబ్ సపోజ్ క్యాలెండర్ గతంలో ఒక్క నిమిషం మేడం, అదే జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి అంటున్నారు. ఎస్ మేడం. ప్రజా ఇప్పుడు మనము 4 కోట్ల నుంచి 5 కోట్ల అయింది, 5 కోట్ల నుంచి 6 కోట్ల జనాభా పెరిగింది. దాని ప్రకారము గవర్నమెంట్ ఉద్యోగాలు పెంచినరా లేదా, అది పెంచకపోతే ఎందుకు పెంచలేరు, జనాభా నిష్పత్తి ప్రకారం ఎంతమందికి ఇంత ఒక కానిస్టేబుల్ ఉన్నాడు అనుకోండి మేడం, 100 మంది ప్రజానీకానికి ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇవ్వాలని ఉంటుంది. 50 మంది విద్యార్థులు ఉంటే ఒక 3-4 టీచర్లు అనేది ఉంటుంది. ఇట్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కూడా అలాగే ఉంటుంది, ప్రతి డిపార్ట్మెంట్ లో అట్లా ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఈ పార్టీలు, ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీలు, గతంలో ఉన్న అధికార పార్టీలు ఎందుకు పాటించలేదు? దీనితోటి విద్యా పని భారం మరి ప్రజలకు సరి అయిన పని జరగట్లేదు. అంటే ప్రజలకు సరి అయిన టైంలో 2 రోజులలో ఏది 4 రోజులలో అవుతుంది, 4 రోజులలో ఏది 10 రోజులలో అవుతుంది. కాబట్టి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇవన్నిటిని కూడా జాబ్ క్యాలెండరు, జనాభా నిష్పత్తి, ఈ మాయ మాటలు చెప్పడము, ఒకరి మీద ఒకరిని ఆరోపణలు చేసుకొని తప్పించుకునే విధంగా ఉండకుండా విద్యార్థులపై సిద్ధశుద్ధితోటి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధశుద్ధితోటి ఆలోచన చేసి వాళ్ళు కనుక ఈ 2 సంవత్సరాలలో నేను ఒకటి రిక్వెస్ట్ తలుచుకున్నా మేడం, బీజేపీ పార్టీ తరఫున అనుకోండి, నా వ్యక్తిగతంగా అనుకోండి, ఎవరైతే ఈ 2 సంవత్సరాలు కనుక మీరు నోటిఫికేషన్లు ఇవ్వకుండా మీరు లేట్ చేసిన దాని మూలంగా ఏజ్ బారా ఎగ్జామ్ రాయనికుండా పోతున్నారో వారికి కూడా అర్హత కల్పించే విధంగా మీ ప్రభుత్వం కూడా జియో ఇచ్చి నోటిఫికేషన్స్ విడుదల చేస్తే వాళ్ళకు కొంత ఉపయోగం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం మేడం. రైట్, ఓకే కృష్ణారెడ్డి గారు. రైట్, డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత